హై వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత ఇదిగో జగన్మోహన్ రెడ్డి పలానది చెప్పాడయ్యా, ఇంకా జరిగి తీరిద్ది అని అనుకోవాలని మనం అనుకుంటే జరిగిద్దా? జరగదు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రత్యేక రాజ్యమో, దాన్ని పరిపాలిస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఒక రాజు చక్రవర్తి కాదు. రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వర్తించవలసినటువంటి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి మంత్రిమండలి ఆమోదం తెలిపినా, దానిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత దేనికి లోబడి ఉండాలి? రాజ్యాంగానికి లోబడి ఉండాలి. సో ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలి మనం? ఈరోజు 3 రాజధానులు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మొన్న మధ్య వైజాగ్లో ఇంటర్నేషనల్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి అని 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పేసి హడావుడి చేశారు. ఎస్, కరెక్ట్గానే హడావుడి చేశారు. 10 లక్షల కోట్ల పెట్టుబడుల తాలూకు ప్రూఫ్లు కనుకుంటే చంపలేసుకొని మరి క్షమాపణ చెప్పి మరి జై హో జగన్ అని చెప్పేసి నేనే వీడియో ఇస్తాను. ఓకేనా? ఆ హడావుడి చేసిన మూమెంట్లో మన జగన్ గారు ఏం చెప్పారు? వైజాగ్ రాజధాని, మరి కొద్దిగా ఇక్కడికి వచ్చేస్తున్నా. ఇక ఆ తర్వాత ఋషికొండ అని చెప్పేసి వైజాగ్కి ప్రకృతి ప్రేమికులకి అది ఒక, దాన్ని ఏం చెప్పాలంటే ఒక జ్ఞాపకంలాగా చెప్పాలేమో. ఇప్పుడైతే గతంలో కనుక అన్నట్టయితే అది ఒక గమ్యస్థానం అన్నట్టు చెప్పొచ్చు, డెస్టినేషన్ పాయింట్ అన్నట్టు. గతంలో అక్కడికి వెళ్ళి ప్రకృతి ప్రేమికులు అండ్ వైజాగ్ వాసులు ఎవరైతే ఉన్నారో హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళు. ఆ ప్రకృతి మాత ఒడిలో సరదాగా అలా ఉండేసి. ఇప్పుడు జ్ఞాపకం వాడు ఎందుకు యూజ్ చేశాను? ఇప్పుడు అక్కడ ఏం లే. ఈవెన్ ఆ ఋషికొండ బీచ్లో పర్యాటకులు కొన్ని ఏవైతే ఏర్పాట్లు చేశారో అవి కూడా మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేశారు. కారణం ఏంటి? ఆ ఋషికొండ కొండ మీద పర్యాటక శాఖ వాళ్ళు కొన్ని భవనాలు నిర్మించారట. ఏంటి ఆ భవనాలు అంటే, ఆల్రెడీ గతంలో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ని పెట్టిందేంటి, జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ అని. ఆ తర్వాత వాళ్ళు దాన్ని తీసేశారు. ఈలోపు పార్టీ తరఫు నుంచి కాకుండా ప్రభుత్వం తరఫు నుంచి చేయమని చెప్పారు. అవి పర్యాటక శాఖకు సంబంధించిన భవనాలు, టూరిజం శాఖకు సంబంధించిన. గత కొద్ది వారాల క్రితం తెలిసింది ఏంటి, అది జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నాడని, అదే క్యాంప్ ఆఫీస్గా వినియోగించబోతున్నారని. దానికి సంబంధించేసి పైప్ లైన్లు కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అండ్ రోడ్లు కావచ్చు, అండ్ ఋషికొండ బీచ్లో వచ్చేసి హెలిప్యాడ్ రిలీట్ కావచ్చు, మొత్తం అసలు ఏం చేశారు ఏంటి అన్నప్పుడు గతంలో ఉన్న వాటిని కూల్చడానికి పెట్టిన, గతంలో ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటికి పెట్టిన ఖర్చు 30 కోట్లు ఎంత అయితే, అవి కూల్చడానికి పెట్టిన ఖర్చు 50 కోట్లని, ఆ తర్వాత కట్టడానికి పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో అది ఏకంగా కొన్ని 100 కోట్లు అని చెప్పేసి బయటకు వార్తలు వచ్చాయి. సరే, ఇవన్నీ కాదు కానీ జగన్మోహన్ రెడ్డి ఆడికెళ్ళి ఉండేదేంటి? 3 రాజధానులకు సంబంధించి కోర్టులో తీర్పులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కదా అని అనుకుంటా ఉంటే, లేదు ఈయన ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్షించడం కోసం ఆడికి వెళ్ళబోతున్నాడు, ఆయనతో పాటు అధికారులు కూడా వెళ్తారన్నప్పుడు ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది. అధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధికారులు, రిమైనింగ్ మరికొంతమంది ఇలా చీటికి మాట్లాడి తిరగటం మా వల్ల అయ్యేది కాదు. అభివృద్ధి మీద సమీక్ష అనటం ఏంటి, ఆడికి వెళ్ళటం ఏంటి, ఈలోపు మేము వచ్చేసి మరలా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వటం ఏంటి, లేదన్నప్పుడు మామూలుగా వెళ్ళాల్సి వచ్చినా ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి ఏంటి అన్నప్పుడు ఇదిగో మీకు ఈ బిల్డింగ్ అయ్యా, మీకు ఈ బిల్డింగ్ అని చెప్పేసి ఏదో మొత్తం చెప్పారు కూడా అన్నారు. కానీ అది వర్కౌట్ కాదన్న విషయం అప్పటికి కొంతమందికి అర్థమైపోయి, సర్లేండి మీరు ఏం చెప్తే అదిలేండి అన్నారు. ఈలోపు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు. ఏమని వెళ్ళారు? ఏమండి, 3 రాజధానుల అంశం కోర్టులో పెండింగ్లో ఉండగా అమరావతి రాజధాని, అమరావతిలోనే హైకోర్టు ఉంటుంది, అమరావతిలోనే సెక్రటరీ ఉంటుంది, అమరావతిలోనే అసెంబ్లీ ఉంటుంది అని ఇన్ని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వ భవనాలు ఇప్పుడు ఏవైతే ఎక్కడైతే ఉన్నాయో వాటి అసలు ఏమి కదిలించదు, యాస్టివ్గా ఉంచండి అని చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర మీద సమీక్ష అంటూ ఆయన క్యాంప్ ఆఫీసే ఏదో మారబోతుంది అన్నట్టు, ఆయనతో పాటు మరి కొంతమంది అధికారులు వెళ్ళాలంటూ మరికొన్ని ఆఫీస్ కూడా ఏదో వెళ్ళబోతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఏంటి అసలు ఇది అంతా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనుకోవచ్చు, దాన్ని పిల్లు అన్నట్టు అనుకోవచ్చు. కోర్టు విచారణకు స్వీకరించింది.
ఏ హైకోర్టులో అయితే పెండింగ్లో ఉందో 3 రాజధానుల మీదకి సంబంధించిన తీర్పులు ఆల్రెడీ గతంలో చెప్పున్నాయి. హైకోర్టు చెప్పింది అమరావతి రాజధాని అన్నారు. సరే, అది కాస్త ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళినట్టుగా ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏమన్నారు, రాజధాని అంటే అమరావతి అన్నట్టుగా హైకోర్టు చెప్పి దాని మీద స్టే విధించలేమని చెప్పేసి అన్నారు. ఇంకా దాని మీద వాదనలో ఏవో జరుగుతూనే ఉన్నాయి, విచారణలు అవన్నీ. ఓ పక్క అవి, ఓ పక్క సిఆర్డిఏవి, మరో పక్క వచ్చేసి మొన్న అప్పుడు సెంటు భూములు అని చెప్పేసి అమరావతిలో ల్యాండ్స్ అది ఇవ్వబోతా ఉంటే ల్యాండ్లు ఇవ్వండి, బట్ వాడి చట్టబద్ధత ఏముండదు, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాడు ఇల్లు కడతాను ఏదని చెప్పేసి అంటే ఈలోపు మరలా ఇల్లుకి సంబంధించేసి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరలా నిధులు తీసుకొద్దామని చెప్పేసి అనుకుని ఈలోపు వచ్చేసి కేంద్రానికి తెలిసి ఇదేంటే బాబు అది కోర్టు ఇష్యూలో ఉన్న ల్యాండ్ కదా, అక్కడ ఇల్లు నిర్మించదని చెప్పేసి వాళ్ళని డబ్బులు వెనక్కి తీసుకుంటా అఫ్కోర్స్ ఇవ్వలేదు. అసలు వాళ్ళు డబ్బులు ఇవ్వలేమని వాళ్ళంటే లేదు మీరు ఇవ్వండి, ఒకరి రేపు నష్టపోతే మేమే ఇస్తాం, ఈ జేబులో డబ్బులు అన్నట్టు. అది వాళ్ళకి అర్థమైపు వద్దురా బాబు అన్నారు. ఈలోపు అధికారులు వాళ్ళు మొత్తం చెప్పాల్సింది చెప్పారు. దాంతో వీళ్ళు లేవు ఏములు ఎక్కడెక్కడ ఆపేశారు. సో మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఒకే ఒక మాట మీకు అర్థం కావాల్సింది ఏంటి చెప్పండి. అసలు ఆయనకి పరిపాలన అంటే ఏంటో తెలుస్తుందా? గతంలో ఆ జీవో ఈ జీవోని ఏ జీవోలో ఏవో ఇస్తా ఉన్నారు, కోర్టుల దాకా వెళ్తే అవి అసలు కాన్స్టిట్యూషన్ లోబడి ఉండటం వల్ల, రాజ్యాంగం లోబడి ఉండటం వల్ల అన్నీ కూడా సీరియస్ స్టార్టింగ్ చెప్పానే, ఏదో ఒక రాజ్యానికి రాజు అన్నట్టు, ఇదిగో నేను పత్రం రిలీజ్ చేశా రాజపత్రం ఫాలో అవ్వండి అన్నట్టుగా ఇది ఇస్తా పోతున్నాడు. ఇవి చట్టానికి లోబడి బాబు, రాజ్యాంగానికి లోబడి ఉండాలి, గణతంత్ర రాజ్యం ఇది అని చెప్పేసి క్లారిటీ ఇచ్చి కోర్టులు ఏమి పక్కన పెడతా ఉన్నాం. దాన్ని మనం మొట్టికాయలు వేసి కోర్టులు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇదిగో ఈరోజు జగన్మోహన్ రెడ్డి జన్మదినం కానుకగా స్టేటస్ కో విధించారు. దేని మీద? వైజాగ్లో ఋషికొండ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఆ భవనాల్లో, లేదన్నప్పుడు ఇంకేదైనా ఎక్కడైనా ఉంటారు మనకు తెలియదు, కానీ ఎక్కడ ఆఫీస్ అక్కడే. అభివృద్ధి మీద సమీక్షిస్తా, ఉత్తరాంధ్ర వెళ్తా, రాయలసీమ వెళ్తా, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని, ఎక్కడుంటే పరిపాలన చేయవచ్చు, నువ్వు పరిపాలన చేసుకో, ఇబ్బంది ఏమన్నా. కానీ ఎక్కడ ప్రభుత్వ ఆఫీస్ అక్కడే ఉంటుంది, ఎక్కడ కార్యాలయం అక్కడే ఉంటుంది, ఏవి ఇక్కడ కదిలించేదిలా స్టేటస్ కో విధించారు. ఎప్పటి వరకు? ప్రస్తుతం ఎవరైతే జడ్జిమెంట్ ఇస్తున్నారో వాళ్ళు ఏమన్నారంటే త్రిసభ్య ధర్మాసనానికి దీన్ని బదిలీ చేశారు. త్రిసభ్య ధర్మాసనం 3 జడ్జిలు ఉంటారు. వాళ్ళు మొత్తం పరిశీలించి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, రాజధాని తరలింపు అసలు ఏంటి, లేదన్నప్పుడు మామూలుగా కార్యాలయం వరకు వెళ్తున్నారా లేదా సీఎం వరకు వెళ్తున్నారా అండ్ సీఎం ఆఫీస్లో ఉన్న వాళ్ళు వెళ్తారు, వీడు మొత్తం చూసేసి అండ్ గతంలో రాజధాని అమరావతి అని చెప్పిన తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గానే అమలు అవుతున్నాయో లేదా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సింపుల్గా చెప్పాలంటే మాస్టారు 3 రాజధానులు 3 పాట పాడారు, చివరికి వైజాగ్ రాజధాని అన్నారు. కానీ కోర్టుల్లో ఉన్నది వచ్చేసి అమరావతి రాజధాని అని, ఈయన మాత్రం వైజాగ్ అని ఏదో పేరు మీద వెళ్దామని అనుకుంటూ ఉన్నాడు. అదంతా అయ్యేది కాదు, ఎక్కడో అక్కడే ఉండండి, ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినా చూద్దాం అన్నారు. బట్ ఇప్పుడు ఈయన కేసు సంబంధించి స్టేటస్కు ఎందుకు పెట్టారంటే వైజాగ్ వెళ్తాం, అక్కడే సమితి సమీక్షిస్తాం అదనేది అన్నారు. ఏం అవసరం లేదు, ఎక్కడో అక్కడే ఉండండి అన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఆయనతో పాటు ఏ అధికారం వెళ్ళాల్సిన అవసరం, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నాకు తెలిసి ఫ్యూ మెంబర్స్, కార్యాలయాలు ఏవి కూడా అక్కడికి వెళ్ళవు. ఆ మిలియన్ టవర్స్ అని హెచ్ఎం ఇంకేదో ఉన్నాయి, అబ్బా వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదో టవర్స్ అని అవన్నీ ఇవన్నీ కూడా టవర్స్ అన్నింట్లో కూడా ఖాళీ చేయించినప్పుడు అన్నింటికి రెడీగా ఉంచిన అధికారులు ఎవరు వెళ్ళేలా చేసేదేమో. అదే విధంగా ఆయనట్టయితే కోర్టు వైలేషన్ అయింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళలా, అప్పుడు మొన్న మధ్య టిక్ టాక్ దుర్గారావు వెళ్ళి ఋషికొండలో భవనంలో సీఎం చైర్లో కూర్చొని వీడియోలు చేసి పోస్ట్ చేశాడు, మొత్తం వైరల్ అయిన తర్వాత వీడియోలు కూడా తీసేశాడు. సో అలా షూటింగ్లకి ఏమైనా ఇస్తారా అండి? ఏమోనండి, నాకు తెలియదండి. అతను కూడా చేసిన నిజం అవుతుందో నాకు తెలియదు. సో 100 కోట్ల ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్లు మరి ఎందుకు కట్టారో, వాటితో ఇప్పుడు అసలు ఏం చేయబోతున్నారో, జగన్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి, మరి ఏం స్టెప్స్ తీసుకుంటారో ఏంటో తెలియదు. కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి ఆ రాజ్యాంగానికి లోబడకుండా పరిపాలన చేస్తున్నాడా, లేదంటే రాజ్యాంగానికి లోబడే పరిపాలన చేస్తున్నాడా ఏంటనేది కోర్టులో డిసైడ్ చేస్తాయి. రాజధాని అయితే అమరావతి అని చెప్పేసి నేను డే 1 నుంచి చెప్తున్నా. ఈలోపు 3 రాజధాని పేరుతో హడావుడి చేయడం 3 ప్రాంతాల్లో మభ్యపెడతాం తప్ప వేరేదేమిలా. బట్ ఉత్తరాంధ్రలో క్లారిటీతోనే ఉన్నారు, మాకు వద్దు బాబు రాజధాని, మాది వైజాగ్ని యాజిటీస్ కొంచెం చాలని, అమరావతిలో రాజధాని మాదే ఉండాలని వాళ్ళు క్లారిటీనే ఉన్నారు. పాపం అటు ఇటు అమాయకులు నిజంగా రాయలసీమ వాళ్ళు. ఆ న్యాయ రాజధాని హైకోర్టు వచ్చేది లేదు ఏం లేదు, బట్ వాళ్ళు మభ్యపెట్టారు.
వాళ్ళలో కొంతమంది పాపం రియలైజ్ అయిపోయి ఏం ఉపయోగం లేదు దీనివల్ల సైలెంట్ ఆర్డర్ బాబు అనుకున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ కోర్టు చెప్పినటువంటి స్టేటస్ కో ద్వారా ఇంకా అందరికీ అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డి పరిపాలించడం రాదు. రాజ్యానికి లోబడి తీసుకొచ్చిన నిర్ణయాలు కూడా ఎలా ఏంటి అనేది ఆయన అధికారులతో డిస్కస్ చేయడు. పోనీ ఒకవేళ వాళ్ళు చెప్పేది అంటే ఈ సలహాలు తీసుకుంటలేదో తెలియదు. కోట్ల కోట్ల శాలరీ తీసుకున్న సలహాదారులు ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అండ్ రీసెంట్గా మరలు ఇంకో సలహాదారు కూడా నియమితులయ్యారు, నేమని భాస్కర్ అని చెప్పేసి సాక్షికి ఎడిటర్గా ఉన్న ఆయన. ఆల్రెడీ ఇదే పోస్ట్లో గతంలో రామచంద్ర గారు ఉంటే జర్నలిస్ట్ సీనియర్ ఆయన నాకు పనేం లేకుండా నాకు ఇది సలహాదారు పుష్పం ఆయన వెనక్కే వచ్చాడు. మళ్ళీ అందులో ఇంకో ఆయన నియమించారు. ఆయన గతంలో సాక్షి, ఇప్పుడు ఈయన సాక్షి. సో మీకు అర్థమవుతుందా, నేను అధికారంలోనే నాకు నచ్చింది నేను చేస్తాను. కోర్టు దాకా వెళ్ళినవి కోర్టులు అడ్డుకుంటున్నాయి, కోర్టు దాకా వెళ్ళినవి కంటిన్యూ అయిపోతా ఉన్నాయి. సో రాజధాని అమరావతి, మిగతావి ఎక్కడన్నా ఏదన్నా అంటే అన్నీ ఎక్కడ వేసిన అక్కడ ఉండటం తప్ప వేరేది ఏమీ కాదు.